హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకు ముందు వీడియోలో మనం స్టెమ్ స్టిచ్ గురించి తెలుసుకున్నాం కదా, చూసారు కదా. ఇది టైప్ 1 అన్నమాట. ఇక్కడ ఏం చేసామంటే లాంగ్ స్టిచ్ వేసి, షార్ట్ స్టిచ్ వేసి, పక్కకి ఇంకో లాంగ్ స్టిచ్ వేసి వెనక్కి పుల్ చేసాం కదా. ఇది టైప్ 1 స్టిచ్. నెక్స్ట్ ఈరోజు మనం టైప్ 2 స్టిచ్ నేర్చుకుందాము. అది కూడా సేమ్ ఎలానే ఉంటుంది, చిన్న మోడిఫికేషన్ అన్నమాట. ఆ చిన్న చేంజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీనికి లాగే ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. లాంగ్ చైన్ అంటే కొంచెం పెద్దగా వేసుకోవాలండి. మామూలుగా వేసుకున్న దానికన్నా కొంచెం పెద్ద చైన్, లాంగ్ చైన్ వేసుకోవాలి. దాన్ని లాక్ చేసుకోవాలి. దానికోసం పక్కన చిన్న షార్ట్ చైన్ వేసుకోవాలి. ఆ షార్ట్ చైన్ వేసాక నెక్స్ట్ టైప్ 1 లాగే సైడ్కి ఒక చైన్ వేసుకోవాలి. ఈ లాంగ్ చైన్ కన్నా కొంచెం చిన్నగా వేసుకోవాలి, ఒక పక్కకు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఏం చేసామంటే టైప్ 1లో వెనక్కి లాగాం కదా, ఇక్కడ వెనక్కి లాక్కుండా మళ్ళీ చిన్న షార్ట్ చైన్ వేసుకుని లాక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా లాక్ చేసింది. అప్పుడు వెనక్కి లాగాలి. అదే డిఫరెన్స్ అండి. ఫస్ట్ ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి, నెక్స్ట్ చిన్న షార్ట్ చైన్ వేసుకోవాలి. షార్ట్ చైన్ వేసుకుని సైడ్కి మళ్ళీ ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. లాంగ్ చైన్ వేసుకున్నాక మళ్ళీ షార్ట్ చైన్ వేసుకోవాలి. టైప్ 1లో షార్ట్ చైన్ వేయకుండా వెనక్కి లాగేస్తాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ దాన్ని లాక్ చేసి అప్పుడు వెనక్కి లాగుతాం అన్నమాట. అదే దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మళ్ళీ ఒక షార్ట్ చైన్ వేసి లాక్ చేయకుండా డైరెక్ట్గా వెనక్కి లాగేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే దాన్ని లాక్ చేసి అప్పుడు వెనక్కి లాగుతాం అన్నమాట. లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలి. సైడ్కి స్టిచ్ చేయాలి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి. ఒక లాంగ్ చైన్ వేయాలి, నెక్స్ట్ పక్కన చిన్న షార్ట్ చైన్ వేసి వెనక్కి లాగాలి. వెనక్కి లాగి సైడ్ మళ్ళీ లాంగ్ చైన్, పక్కన చిన్న షార్ట్ చైన్ వేసుకుని మళ్ళీ బ్యాక్ పుల్ చేసుకోవాలి. ఈ విధంగా పుల్ చేసుకుని మళ్ళీ ఒక లాంగ్ చైన్, పక్కన చిన్న షార్ట్ చైన్, మళ్ళీ సైడ్కి ఒక లాంగ్ చైన్, మళ్ళీ పక్కన దాన్ని లాక్ చేయడానికి చిన్న షార్ట్ చైన్, వెనక్కి పుల్ చేయాలి. ఇదే పద్ధతిలో స్టిచ్ చేయాలన్నమాట. లాంగ్ చైన్, దాన్ని లాక్ చేయడానికి షార్ట్ చైన్, మళ్ళీ సైడ్కి ఒక లాంగ్ చైన్, దాన్ని లాక్ చేయడానికి చిన్న షార్ట్ చైన్, వెనక్కి పుల్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకుని మీరు స్టిచ్ చేస్తే ఇది టైప్ 2 అండి. స్టెమ్ స్టిచ్లో టైప్ 2 స్టిచ్ మీరు నేర్చుకున్నట్టు అనమాట. ఈ టైప్ 1 స్టిచ్కి టైప్ 2 స్టిచ్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఒకసారి గమనించినట్టయితే టైప్ 1 స్టిచ్ అనేది కొంచెం సన్నగా వస్తుంది, టైప్ 2 స్టిచ్ అనేది కొంచెం హెవీగా ఉంటుందండి. మీరు సందర్భాన్ని బట్టి, అంటే ఏమైనా ఫ్లవర్స్కి స్టెమ్స్ అవి స్టిచ్ చేసినప్పుడు కొంచెం హెవీగా కావాలనుకుంటే టైప్ 2 స్టిచ్ యూస్ చేయండి. కొంచెం సన్నగానే కావాలి అనుకుంటే టైప్ 1 స్టిచ్ యూస్ చేయొచ్చు అనమాట. మీరు ఏదైనా ఫ్లవర్కి స్టెమ్ అది స్టిచ్ చేసినప్పుడు ఈ స్టిచ్ యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి.